వెల్కమ్ బ్యాక్. ఇక లగేజ్ కింద ఇచ్చేసి ఒక టెంకాయ తీసుకొని ఫుల్ హ్యాపీనెస్ తో జర్నీ స్టార్ట్ చేసాం. అలిపిరి స్టెప్స్ కింద టెంకాయ కొట్టి దండం పెట్టుకొని గోవిందా గోవిందా అనుకుంటూ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసా. ఎందుకో తెలియదు, ఎక్కడం స్టార్ట్ చేసిన వెంటనే ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది. ఆ వైబ్, ఆ పీస్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేం అనుకోండి. స్టార్టింగ్ లోనే అందరికి చల్లగా మజ్జిగ అయితే పోసారు. అది తాగేసాక అయితే ఎనర్జీ ఆటోమేటిక్ గా వచ్చేసింది. చాలా మంత్స్ తర్వాత అయితే వచ్చాం కదా, కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది స్టార్టింగ్ లోనే. ఎగ్జాక్ట్లీ 2 years ముందు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక కోయంబత్తూర్ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చా. అప్పుడు జాబ్ లో FTE అయినా అని వచ్చా. ఇప్పుడు జాబ్ ప్రెజర్ పీక్స్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన పిలిచాడేమో అనిపించింది. ఇక మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అయిపోయాం. కింద నుండి పైకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. బీటెక్ కంప్లీట్ అయ్యాక నియర్లీ 6 years తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తామని అస్సలు అనుకోలేదు. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సమ్మర్ అయినా కూడా ఆల్మోస్ట్ ఎండ అయితే లేదు. ఆ క్లౌడ్స్, ఆ గ్రీనరీ, విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలుకి. ఇక ఒక 20 minutes తర్వాత 250 steps అయితే ఎక్కేసి మైసూర్ గోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఒక్కసారి పైనుండి తిరుపతి వ్యూ చూడండి డార్లింగ్స్, సూపర్. గంటలో మొత్తం ఎక్కేస్తామన్న వాళ్ళ సిచ్యువేషన్ చూడండి ఒక్కసారి. 1250 steps ఎక్కేసరికి ఎలా అయిపోయారో చూడండి. స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ముఖ చిత్రాలు మాత్రం మొత్తం మాడిపోయినాయి. చూపిస్తా చూడండి. అక్క అక్క మాడిపోయింది. 50 steps ఒకసారి కూర్చుంటుంది. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే డెఫినెట్లీ ట్యాగ్ చేయండి, అలాగే షేర్ చేయండి వాళ్ళకి. ఎనీవే డార్లింగ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ తిరుమల మూమెంట్స్ అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ గోవిందా గోవిందా.